మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ నెల 17న చిలకలూరిపేటలో టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభ జరగనున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సభకు ప్రధాని మోడీ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ వేదికగా టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కుదిరింది. దీంతో ఈ ఉమ్మడి బహిరంగ సభకు ప్రధాని మోడీని కూడా వస్తారనే చర్చ జోరుగా నడుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి, చూస్తున్నాం ఎట్టకేలకు 3 పార్టీల మధ్య పొత్తు అయితే కుదిరింది. ఈ పొత్తు కుదిరిన తర్వాత ఒక ఉమ్మడి సభ ద్వారా తమ పొత్తును ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే ప్రధాన పార్టీలు చేస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో సభకు ప్రధాని మోడీ వస్తారా? అసలు ఈ పార్టీల వ్యూహం ఎలా ఉండబోతుంది? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, 3 పార్టీలకి సంబంధించినటువంటి అలయన్స్ పైన ఉన్నటువంటి సందిగ్ధం ఈ రోజుతోటి తీరిపోయింది. 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయనే అంశం పైన క్లారిటీ వచ్చింది. అయితే ఢిల్లీ నుంచి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఏదైతే 3 పార్టీల అలయన్స్ కి సంబంధించినటువంటి పేపర్స్ పైన సంతకాలు చేసి తిరిగి బయలుదేరడం జరిగింది. ఈ నేపథ్యంలో 3 పార్టీలకి సంబంధించినటువంటి ఉమ్మడి కాన్ఫరెన్స్ ని విజయవాడలో ఏర్పాటు చేసి ప్రజలకి సంబంధించి అంటే ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉంటుంది అనే అంశానికి సంబంధించినటువంటి ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. దీంట్లో భాగంగా ఏవైతే సీట్లకు సర్దుబాటు విషయంలో కూడా ఒక క్లారిటీకి వచ్చినట్లుగా తెలుస్తోంది. జనసేన ముందు నుంచి 3 ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది అని చెప్పిన తర్వాత బీజేపీ ముందుకు పార్లమెంటు స్థానాలపైన ఎక్కువగా ఫోకస్ చేసిన నేపథ్యంలో బీజేపీకి 6 పార్లమెంటు స్థానాలను అలాగే 2 జనసేనకు కేటాయించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి ఏదైతే నాయకులు ఉన్నారో నాయకులు పాల్గొనే ఎవరైతే పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉంటారో కంటెస్టెంట్స్ అందరూ కూడా టీడీపీ నుంచి వచ్చిన వారికి కాకుండా బయట నుంచి వచ్చిన వారికి ఇచ్చినట్లయితే బీజేపీకి కూడా న్యాయం చేసినట్లు ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారు. అయితే జనసేనకి సంబంధించినటువంటి ఉమ్మడి అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాలో మొదటిగా 5 పేర్లను అనౌన్స్ చేశారు. మిగిలిన పేర్ల అనౌన్స్మెంట్ కి బీజేపీతో అలయన్స్ కోసం వెయిట్ చేసిన సందర్భం ఉంది. అయితే ఇప్పుడు అలయన్స్ అయిన సందర్భంగా ఈ 2-3 రోజుల్లో కార్యాచరణ తర్వాత ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఉమ్మడి బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా టీడీపీ ముఖ్య నాయకులకి తెలియజేశారు. ఇందులో భాగంగా బీజేపీతో పొత్తు అంశం అలాగే ఎటువంటి చర్చ జరిగింది అనే అంశానికి సంబంధించినటువంటి వివరాలను కూడా ముఖ్య నాయకులకి టెలికాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు నాయుడు వివరించడం జరిగింది. దీంతో పాటు 17వ తేదీన చిలకలూరిపేటలో ఉమ్మడిగా బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేయాలి అని కూడా చంద్రబాబు నాయుడు చెప్పినట్టు సమాచారం. దీంతో పాటుగా ఆ సభకు ప్రధాని మోడీ కూడా వస్తారు. ప్రజలకు ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు 2014లో ఎలా అయితే పోటీ చేశాయో ఇప్పుడు కూడా తిరిగి అదే విధంగా పోటీ చేస్తున్న సందర్భంగా ప్రజలకు ఎటువంటి సందేశం ఇస్తారు? ముందుగా ఏదైతే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో 3 పార్టీలు కూడా విడివిడిగా పోటీ చేశాయి. అప్పుడు వారి మధ్య ఉన్న విభేదాలు దానికి కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు బీజేపీతో కలిసి 3 ఎన్డీఏ నుంచి కూటమిగా వెళ్తున్న సందర్భంగా ప్రజలకు ఒక సందేశాన్ని మోడీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ లో ముఖ్య నాయకులకి సూచించారు. మొత్తంగా ఎప్పటి వరకు వెయిట్ చేసినటువంటి సందిగ్ధత ఈ రోజు తోటి కంప్లీట్ అయింది. అయితే నాయకుల సీట్ల సర్దుబాటు విషయంలో కొంత టెన్షన్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. వంశీ, థ్యాంక్ యూ కాంతి.